హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ క్రాకర్స్. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీకందరికీ తెలుసా వినాయక చవితి రోజు చందమామను చూడకూడదని? అది ఎందుకు అనుకుంటున్నారా? ముందుగా వ్లాగ్లోకి వెళ్తే మీకే తెలిసిపోతుంది. చేస్తూ ఒకనాడు నైమశరణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సోనకాది ఋషులు అనేక పురాణ రహస్యాలు బోధిస్తున్న సూత మహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గాన్ని, వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరాడు. ఒక పూర్వం చంద్రవంశానికి చెందిన ఒక ధర్మరాజు ఉన్నాడు. ఆయన ఏదో కొన్ని పొరపాట్ల వల్ల వచ్చి తన రాజ్యాన్ని పోగొట్టుకున్న అతను ఒక నైమశరణ్యానికి వెళ్తుంటే ఒక ఋషుల్ని చూసినాడు. అక్కడ ఆ ఋషులు అడిగినాడు అనమాట, స్వామి నేను ఇట్లా ఇబ్బంది పడుతున్నా, నా రాజ్యం పోయింది, నేను గొడవపడి ఇట్లా యుద్ధం చేసి నా రాజ్యం పోగొట్టుకున్నాను, నా రాజ్యం తిరిగి వచ్చేలాగా ఏదైనా మార్గం ఉంటే చెప్పు స్వామి అని చెప్పి అడిగినాడు. అంటే పూజ కావచ్చు లేదా ఎటువంటి మార్గమైనా సరే అతని రాజ్యం వచ్చేలాగా అడిగినాడు. వ్రతము ఏదైనా ఒకటి చెప్పుము ధర్మరాజు కోరారు. అంతటా సుధా మహర్షి సకల శుభాలు జరిగే వినాయక చవితి గురించి వివరించి ఒక్కసారి కైలాసంలో కుమారస్వామి పరమశివుని దర్శించుతుండగా మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశాభివృద్ధి పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలు విజయాలను వైభయాలను పొందగలరో అటువంటి వ్రతాన్ని చెప్పడంటే అని కోరాడు. అందుకే శివుడు, నాయనా సర్వ సంస్కారం ఉత్తమ్ అయష్టమైన సిద్ధి ప్రథమ అయిన వినాయక వ్రతం ఒకటి ఉన్నది. సమస్తమూర్తికి అంటే సమస్త లోకాలకు సమస్త పూజకు ఎటువంటి పూజకైనా ముందుగా చేసేటువంటి వినాయకుడు వ్రతం అనేది ఒకటి ఉంది. అంటే వినాయకుడి కథ అనేది ఒకటి ఉంది, చెప్తాను విను, దాన్ని బట్టి నువ్వు చూసుకో అని చెప్పి అది చెప్తున్నా, అర్థం చేసుకోని చెప్తున్నాను. ఆ రోజు ఇలా చెప్పిన దీని భాద్రవద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి నిత్య కర్మలు నేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుడు బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి ముండ పాపాన్ని నిర్మించి అష్టధళ పద్యాన్ని ఏర్పాటు చేసి అందులో గణేశుని ప్రథమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధక్షత పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాల వెలుగు నేరుడు మొదలైన ఫలము రకముకు 21 చొప్పున నివేదించాలి. సత్య గీత భాగ్య పురాణ పఠనాదులతో పూజించి ముగించి యథాశక్తిగా వేద విద్యలు బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంలు ఇవ్వాలి. బంధుభక్తులతో కలిసి భక్త ప్రజలతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానంబులు ఆచరించి గణపతికి పుణ్య పూజ చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయకుడి వస్త్రాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఆయన నాకు ఏదైనా మార్గం ఉంటే చెప్పంటే అప్పుడు ఆ ముని చెప్తున్నాడు, ఒక వినాయకుడు ఇది అర్థం ఉంది నాయన, అంటే మన దాంట్లో అయితే కన్నా వినాయకుడిని పెట్టుకొని ఆ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి 5 రోజులు కావచ్చు లేదా 9 రోజులు కావచ్చు మంచిగా పూజించి స్వామికి భక్తితో అక్కడున్న నైవేద్యాన్ని స్వీకరిస్తే కన్నా ఆ కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ అంతా పోతుంది అని చెప్తున్నాడు. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు వచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. గజాసురుడా, ఏమి నువ్వు నా ఉదరముందే నివేదించాలి అని కోరాడు. అంటే ఉదరముందు అనగా పొట్టనందు నివేదించాలని కోరాడు. దాంతో భక్తులు సులభైన శివుడు అతన్ని కుక్షయుందు ఉండిపోయాడు. ఇటు కైలాసంలో పార్వతి భర్త జాడ తెలియక వెతుకుతూ చివరకు శివుడు గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. శివుని రక్షించేందుకు ఉపాయం కోసము శ్రీ మహావిష్ణు ప్రార్థించి శ్రీహరి బ్రహ్మది దేవతలతో కలిసి గంగిరెద్దు మేళం వేషంలో గజాసురు పూర్వానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడిది విని వారిని పిలిచి భైరవను కోరెను. గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ వినాయకుడి గురించి చెప్తా అంటే గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటే ఆ రాక్షసుడు ఎట్లా అంటే శివుడికి మహాభక్తుడు అనమాట. ఆ భక్తుడు ఏం చేసినాడంటే శివుడి గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు.
శివుడి గురించి తపస్సు చేస్తూ ఉంటే ఆ శివుడు వెంటనే ప్రత్యక్షం నీకు ఏం కోరిక కాదా కోరుకోనానా అని చెప్తే ఈయన నువ్వు నా పొట్టలో ఉండాల స్వామి అని చెప్పి అంటాడు అతనికి. అప్పుడు ఆయన శివుడు ఎట్లా అంటే ఎవరైనా జపం చేసి అతనికి బాగా మంచిగా భక్తి శ్రద్ధలు చేసిన అనుకో అది మంచి చెడు ఆలోచించాడు తదాస్తు అనేస్తాడు. అంతటి మహానుభావుడు శివుడు. ఆయన తదాస్తు అంటానంటే ఇంకా అయిపోయింది. పార్వతీదేవి ఎదుగులాడుతుంది, ఏడున్నాడు నా భర్త, ఏడున్నాడు నా భర్త, స్వామి లేడే ఏడున్నాడు అని చెప్పి ఎదుగులాడుతుంది. చివరికి తెలుసుకుంది ఏమని, ఓహో గజాసురుడు పొట్టలో ఉన్నారా ఎలా ఇప్పుడు అని చెప్పి పరిగెత్తుకుంటే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అన్నయ్య మహావిష్ణువు, శ్రీ విష్ణువు అంటాడు. అయ్యో ఇప్పుడు ఎలా చేసేది అని చెప్పి మహావిష్ణువు ఆలోచించి తర్వాత అంటాడు, గజాసురుడికి ఇష్టమైనది గంగిరెద్దు మేళం, అంటే గంగిరెద్దులతో వచ్చి నాట్యం ఆడితే అది గజాసురుడికి ఇష్టమైనది. ఆ గంగిరెద్దు మేళంతో ఆ గజాసురుడు దగ్గరికి వెళ్దాము, అతనితో ఆ విధంగా చేస్తే కన్నా మనకు ఒక విముక్తి మార్గం అనేది దొరుకుతుంది అని చెప్తాడు. వారిని పిలిచి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రహస్యముగా వాద్యాలు వాయించగా గజాసురుడి పరమనందు భరతుడై ఏమి కావాలో కోరుకో అన్నారు. శ్రీహరి గజాసురుడి శివుని జాడ తెలియక ముల్లోకాలు అడుగుతున్నాడు కాబట్టి శివుని అప్పగించమని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు వచ్చి సాక్షాత్ శ్రీహరే అని గ్రహించి తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి నా శిరస్సును త్రిలోకాలను పూజించుగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుడు ఉండాలని చించాడు. ఆ విధంగా గజాసురుడు ఉదరం నుంచి బయటకు వచ్చి శివుడు నంది కైలాసానికి బయలుదేరాడు. ఇట్లా కైలాసం పరమేశ్వరుడు వస్తున్నాడని వారు తెలిసి పార్వతికి పతికి స్వాగతం చెప్పడానికి అభ్యంగంగా స్నానం చేయదలిచి తన దేహానికి ఉన్న నలుగు పిండితో ఆ బాలుని తయారు చేసి ఆ బాలుని ప్రాణం పోసి ఎవరు లోనికి రావద్దని చెప్పి ఆ బాలుని కాపలాగా ఉంచి స్నానానికి వెళ్ళింది. ఇట్లా పరమేశ్వరుడు కైలానికి వచ్చిన శివుని ఆ బాలు లోనికి అనుమతించలేదు. వారిద్దరి మధ్య ఘోరాది యుద్ధం జరిగింది. చివరకు శివుడు ఆ బాలుని శిరస్సు ఖండించి వేశాడు. జరిగిన ఘోరం చూసి పార్వతీదేవి దుఃఖంతో నాదా పరశివాన్ని అని ఇలా దండించడం న్యాయమేనా అని వివరించింది. చూసిన శివుడు ఉత్తరం దిక్కున తలబెట్టి అవాపన దశలో ఉన్న గజాసురుని శిరస్సు తెచ్చి ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజనుడుగా అనే నామకరణం చేశాడు. వినాయకుడి గహనపత్యం ఇంత గొడవ పెట్టుకున్నాడు. అంటే ఆ కైలాసం పోవడానికి కోసం పాపం పార్వతీదేవి రప్పించుకోవడానికి చాలా కష్టపడింది. అన్నయ్య దగ్గరికి పోయి మళ్ళీ గంగిరెద్దు అవతారం ఎత్తిచ్చి ఆ గంగిరెద్దు నుంచి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి ఆ గంగిరెద్దు విషయంలో అతను వేసి ఆ గంగిరెద్దు కనుక్కున్నాడు. ఓహో వచ్చిన మహావిష్ణువేరా, నాకు ఎట్లా తిరిగి చావు తప్పదు అని చెప్పి కనుక్కొని అడిగినాడు. నా శిరస్సుని ముల్లోకాలు పూజించేలా చూడు, అలాగే నా చర్మాన్ని నేను ధరించే స్వామి అని చెప్పి చెప్తాడు శివుడికి. కడుపులో ఉన్న శివుడికి చెప్తాడు అతను. తర్వాత వచ్చి చెప్పిన తర్వాత ఆ గంగిరెద్దు అనేది ఏం చేస్తుందంటే మహావిష్ణువు తన పొట్టను చీలుస్తానట్లే ఆ పొట్టలో నుంచి మహావిష్ణు పరమేశ్వరుడు బయటకు వస్తానట్లే అదే గంగిరెద్దు పైన ఎక్కి కైలాసానికి వెళ్తాడు. ఆ కైలాసానికి వెళ్తే కన్నా పార్వతీదేవి ఆనందం తట్టుకోలేకుండా నా భర్త వస్తున్నారా ఇంటికి అని చెప్పి, మా స్వామి ఇంటికి వస్తానప్పుడు మేము బాగా ఉండాలని చెప్పి ఆమె స్నానం ఆచరించి సున్నిపిండితో స్నానం చేస్తే ఆ పిండితో ఏం చేస్తుందంటే బాలును రెడీ చేస్తుంది అనమాట. ఎందుకంటే బయట నంది కూడా లేరు, ఎవరు లేరు, బయట ఎవరు లేరని ఎవరంటే లోపలికి వస్తారనే ఉద్దేశంతో ఆ బాలుని రెడీ చేసి ఆ బాలుని బయట పెడుతుంది కాపలాగా. బాలుడా ఎవరిని లోనికి రానివ్వద్దు అంటుంది. ఆ బాలుడు ఎలా అంటే మొండోడు. ఒక్కసారి వాళ్ళమ్మ ఏ మాట చెప్పిందంటే కన్నా ఆ మాట జవదాడనమాట. అప్పుడు ఆ బాలుడు చెప్తుంటే లోనికి రాదంటే అప్పుడు కైలాసం బయలుదేరిన శివుడు వస్తాడు అక్కడ. వాళ్ళిద్దరి మధ్య నువ్వు లోపలికి పోవద్దంటే పరమేశ్వరుడు చెప్తే కన్నా ఈ లోపల రావాలి అని చెప్పి నేను లోపల రావాలి, నాకు అన్ని విధాలుగా అనుమతి ఉంది అని చెప్పి ఇతను చెప్తాడు. ఎవరు? పరమేశ్వరుడు. గణపతి వద్దని పరమేశ్వరుడు రావాలని వీళ్ళిద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది అనమాట. ఇలాగ యుద్ధం జరిగినిచ్చి లాస్ట్కి శివుడికి కోపం వచ్చి శిరస్సుని అంటే వినాయకుడి గణపతి యొక్క శిరస్సుని అంటే గణపతి అని నామకరణం చేయలేదు అప్పటికి, ఇంకా బాలుడు ఆ బాలుడు యొక్క శిరస్సుని కటిస్తాడు. అంటే శిరస్సు అనేది వెళ్ళిపోతుంది చేస్తాడు. అప్పుడు అలా చేస్తానంటే పార్వతీదేవి బయటకు వస్తుంది. ఓహో ఏదో బయట జరుగుతుందిరా అని చెప్పి బయటకు వస్తానంటే ఆ దుఃఖంతో పార్వతీదేవి ఆ దుఃఖంతో మహావిష్ణువుకి పరమేశ్వరుడికి దుఃఖంతో చెప్తుంది, ఈ బాలుని నేనే రెడీ చేసినాను, ఈ బాలుకి ప్రాణం పోసింది నేనే అని చెప్తా. అంటే అలా ఉత్తరదికి ఎవరైతే తల పెట్టింటారో వాళ్ళు తీసుకుంటారు.
ఉత్తరదిశగా ఎవరైతే తల పెట్టింటారో వాళ్ళని ఖండించి తీసుకొని రాబో శిరస్సు అని చెప్తానంటే ఒక గజ అంటే ఒక ఏనుగు తల దొరుకుతుంది. ఆ తల దొరుకుతానట్లే అది తీసుకొని వచ్చి ఆ బాలుడికి పెట్టి గజాసురుడు అని చెప్పి నామకరణం చేస్తాడు. లోని పాలలో చవితి చంద్రుడు ప్రతింబం చూశాడు. శ్రీకృష్ణుడు పాలు తాగుతున్నాడు. కృష్ణుడు పాలు తాగుతా అంటే ఆ పాలల్లో చంద్రుడిని చూసినాడు. దాంతో తనకేంటి ఆపన్నింత వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్యోదని సూర్యుని వర్షంతో శమంతకు వారిని సంధించాడు. రోజుకు 10 భారాలు బంగారాన్ని ఇచ్చి ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు. శ్రీ కృష్ణుడు సత్రజిత్తులకు అతిథి మర్యాదలు చేసి ఆ మునిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రజిత్తు తమ్ముడు ప్రవేశాడు. శమంతకమణి మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్తుండగా అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసంగించి చూపించి మణి నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జంపించాడు. ఒక అడిగి ఎవరు శ్రీకృష్ణుడు పాలు తాగుతుంటే ఆ పాలలో ఆవు పాలను తాగుతుండగా ఆ ఆవు పాలు తాగుతా అంటే కనుక చంద్రుడు ఆ పాలలో కనపడినాడంట. ఆ పాలలో కనపడింటే చంద్రుడిని చూసినానే, ఇంకా నాకు ఎటువంటి ఇబ్బందులు వస్తాయరా దేవుడా అనుకుంటా అంటే ఆ సమయంలో వచ్చి ఒక ముని వచ్చినాడంట శమంతకమణి తీసుకొని. ఆ శమంతకమణి నాకు ఈయన అని చెప్తే నేను ఇవ్వనని చెప్పి అతను అంటే సరే అని వేరే ఆయన వేసుకొని ధరించి అడవికి వెళ్తాడట. అడవికి వెళ్తున్నప్పుడు ఆ సింహం ఒక అడవికి వేటకు వెళ్ళినప్పుడు సింహం ఏం చేస్తుందంటే ఆ మణిని చూసి ఇది మాంసం ముక్కుందిరా బాగుంది అని చెప్పి ఆ మణిని నోట్లో పెట్టుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. అడవిలో ఒక సింహం అవన్నీ చూసి మాంసం ముక్క అనుకొని ప్రసన్నని మణి నోట ఉంచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపేశాడు. శమంతకమణి కొండ గుహల్లో ఉన్న తన కూతుని జాంబవంతుకి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రజిత్తు తమ్ముడు మరణ వార్త విన్నాడు. శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. కృష్ణుడు అది విన్న భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందని అనుకున్నాడు. శమంతకమణి వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒక చోట ప్రసన్నమైన శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. అలా వెతుకుతూ వెళ్ళి గుహ అంటే ఆ శమంతకమణిని మాంసం కోసము ఆ సింహం చంపేసి ఉంటుంది అతన్ని. ఆ మాంసం కోసం చంపిన అతన్ని శ్రీకృష్ణుడు నింద పడుతుంది అనమాట. ఓహో శమంతకమణి కోసం కృష్ణుడే చంపించినాడు అని చెప్పి ఆ నింద ఎవరి మీద పడుతుంది అంటే శ్రీకృష్ణుడి మీద పడుతుంది. అది చంపిండేది అయితే కదా అతను చంపిండే సింహం, కానీ శ్రీకృష్ణుడి మీద నింద పడింది. అప్పుడు శ్రీకృష్ణుడు అనుకుంటాడు, ఓహో ఈరోజు చంద్రుని చూసినాను రా, ఈ చంద్రుని చూడడం వల్లే కదా నాకు ఈ నింద పడిండేది అని చెప్పి శ్రీకృష్ణుడు అనుకుంటాడు. శ్రీకృష్ణుడు నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవంతుని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణి తెచ్చి సత్రజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రజిత్తు తనకు క్షమించమని శ్రీకృష్ణుడు వేడుకున్నాడు. తన కుమార్తెను సత్యభావన ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణి కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మాట వినగానే పరిగెత్తుకుంటా పోయి ఆడుతురా నాన్న ఇతను ఆడున్నాడు అది ఇది అని చెప్పి ఎదుగులాడి తన కుమార్తెని అలాగే అతని నిజము ఏమిటి ఎలా అని అన్ని తెలుసుకొని తర్వాత వచ్చి అతని దగ్గరికి వెళ్ళి జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పోయి ఆ కూతుర్ని ఆ శమంతకమణిని రెండింటికి అప్పచెప్తే అప్పుడు శ్రీకృష్ణుడు వెళుతుండగా తన కుమార్తెను శ్రీకృష్ణుడికి సత్యభామని ఇచ్చి వివాహం చేస్తాడు. శమంతుని కూడా శ్రీకృష్ణుడికి ఇస్తాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులే కనుక మీపై పడిన నింద పోగొట్టుకోగలిగారు, మా వంటి వారికి ఏది గతి అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించాలి. ఈ శమంత కోపక్షాన్యాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు. కానీ కృష్ణుడు చెప్పాడు, ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మూర్తులు, మనుషులు తమ శక్తి తగ్గట్టు గణపతి పూజ చేసి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.
వినాయక చవితి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంద్రుడు మాత్రం చూసినారా చెప్పడు ఈ కథలు జరిగినంత ఇబ్బంది పడతారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంత వారికే తప్పలే. ఏమంటే ఆయన మహానుడు కాబట్టి ఆయనకు ఆ చందమామ చూసినా కూడా ఆ నిందను పోగొట్టుకోగలిగాడు. ఆ కష్టపడి ఆ కష్టంతో ఆ నింద తన మీద నింద ఉన్న నిందని పోగొట్టుకున్నాడు. కానీ మనం పోగొట్టుకోలేం కదా, మన పైన నిందట పడింది అనుకో కాదు. కాబట్టి వినాయక చవితి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రుడిని చూడుకోకుండా మనం వినాయక చవితి ప్రతి ఒక్క వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో ఆయన్ని నమస్కారం చేసుకుని ఆయన పూజ చేసుకుంటే గన ఖచ్చితంగా ఆయన అనుగ్రహం మనకు ఉందంటే కనుక ఆ చందమామ చూసినా ఏం కాదు, ఈ అనుగ్రహం ఉంటే ఆ చందమామ కూడా ఏం చేయలేదు. కనుక అంతా ఒకసారి వినాయకుడు నమస్కారం చేసుకో. ఎలాగో మీ అందరికీ ఈ కథ ముందే తెలిసి ఉంటుంది, కానీ వినాయక చవితి రోజు వినాయకుని కథ వినడం చాలా అదృష్టం ఉండాలి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్యూరియస్ క్రాకర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.